తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు తగ్గకుండా పని చేస్తుంటాడు. మన అందరికీ తెలుసు. ప్రతిరోజు మన మధ్యలో ఉంటాడు. ఆయన దొరల్లాక విలాసవంతమైనటువంటి గడిలు కట్టుకొని ఒక్కొక్క గడికి 20-30 మీటర్ల కంచెలు ఏర్పాటు చేసుకొని చీమ కూడా చిట్టుక్కుమనేటటువంటి జీవితాలను అయితే ఆయన గడపట్లేదు. ఏదో నిన్న సరదాగా ఆయన తన మనవని కోరిక మేరకు ఏదో పూరీలు చేసుకుంటా ఆయన ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తే ఈ కల్వకుంట్ల నాగులు కాలకేయులు ఏం రాస్తారంటే ఆట విడుపు వంట వార్పంట సీఎం రేవంత్ కాలక్షేపం అంట. సిగ్గు శరము సీము నెత్తుర మానం మర్యాద ఉన్నోడు ఎవడన్నా గిట్లా వార్తలు రాస్తాడా? మీలేక నిండా దాగి బొక్క బోర్లో ఈ ముఖ్యమంత్రి వండుకోవట్లేదే. రోజుకు 18 గంటలు తగ్గకుండా పనిచేస్తున్నాడు. ఈ నమస్తే తెలంగాణ చిత్తు లంగ పేపరు ఈ రకంగా వార్త రాస్తే గత 2.5-30 నెలలుగా కల్వకుంట్ల దొర తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి నెల 6 లక్షల రూపాయల ఈ తెలంగాణ ప్రజల జీతం దొబ్బిపోతున్నాడు. దొబ్బిపోకుండా ఒక్కనాడు అసెంబ్లీకి రాడు, సమస్యలు లేవనెత్తాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడాడు. మరి ఏడవనుకున్నాడు? ఎందుకు ఆయన గురించి రాస్తలేరు? ఆయన మనవానికి ఏదో అయితే జుమ్ల కింద వాడి ముక్కుకి ఏదో దెబ్బ తాకితే ట్రాఫిక్ని మొత్తం ఆపేసి ఫామ్ హౌస్ నుంచి ఏఐజీ హాస్పిటల్ దగ్గర ల్యాండ్ క్రూజర్ వేసుకొని వచ్చి పరామర్శించి ముద్దులు పెట్టుకొని పోతాడు. ఈ తెలంగాణ ప్రజల గురించి ఏ రోజైనా పట్టించుకున్నాడావా? ఇది ఇట్లా వాను 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఉండి ఏ రోజైనా ప్రజల మధ్యకు వచ్చిండా? ఉంటే ప్రగతి భవను లేకపోతే ఫామ్ హౌస్ మొత్తం పరిపాలన మొత్తం ఫామ్ హౌస్లోకి వెళ్ళే పాలనని గాడిలోకి వదిలేసిండు. ఏ రోజు దాని మీద మాట్లాడలేదు. కానీ ఈయన పాప ఆట విడుపు అంట. ఎవడు ఆట విడుపు? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాల్లో వానికి పాల్గొన్నాడు. సీతారాంపూర్లో సోలార్ ప్లాంట్ను ఓపెన్ చేసిండు. తర్వాత గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాల్లో పాల్గొనుకుంటా ప్రతి దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూలు చేసుకుంటా అధికారులను మొత్తం అలర్ట్ చేసుకుంటా పాలనని పరుగు పెట్టించుకుంటా మీరు చేసినటువంటి 8.5 లక్షల కోట్లకు అప్పులు చేసుకుంటా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి తిప్పాలను ఒక్కొక్కటి ఆయన పారదోలుకుంటా పనిచేస్తుంటే దునపోతుల్లాక తిన్నది ఎరగక కూడెక్కాయి కుక్క గౌరవం అని నోసినట్లు బల్బు ఎక్కాయి కొవ్వెక్కాయి. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి మీద ఆట విడుపులని రాస్తారు. ఏడవాడినేవా రామా? నీవు వీకింది ఏది, నాటింది ఏది, కట్టలు కట్టింది ఏది? ఏడున్నాడు మీ అయ్యా? ఎందుకు వస్తలేరు బయటికి? ఎందుకు జీతం దొబ్బిపోతున్నాడు? ఆడ గజ్వేల్ ప్రజలు మా ఎమ్మెల్యే కనిపిస్తలేడు, ఎవరైనా వెతికి పెట్టండి అని చెప్పి గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కు స్టిక్కర్లు వేసిపోతున్నారు, కనబడుటలేదు కల్వకుంట్ల దొర అని. దాని గురించి మాట్లాడండి. దాని గురించి మాట్లాడాడు. కుంభకర్ణునిగా గత 12.5 సంవత్సరాలుగా ఫామ్ హౌస్లో అనుకుంటే ఎవడు అడగాడు. కానీ ఆయన ఏదో 2 నిమిషాలు, అరే 24 గంటలుగా ఆయన పనే చేయాలనా? ఆయనకు కుటుంబం ఉండొద్దు, ఆయనకు మనవళ్ళు ఉండొద్దు, ఇక ఆయన సొంత పనులే చేసుకోవద్దు. ఇక మీరు మాత్రం విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్లలో పండి పొరలో చిక్కడక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టుకొని బాత్ టబ్బులు కట్టుకొని విందు విలాసాలు చేసుకుంటా జల్సాలు చేసుకుంటా రంకు రాజకీయం చేసుకుంటా పోలుకుంటా మళ్ళీ ఈరోజు తిన్నదరగాక ఈ రకంగా మీరు వార్తలు రాపిస్తున్నారంటే మీ బుద్ధి ఎంత కుక్క బుద్ధ్యో ఎంత వక్ర బుద్ధ్యో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీ మొత్తం రాజకీయ జీవితంలో మొత్తం కూడా చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కేవలం 1 నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేసినంత కూడా చేయలేదు. ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఎవరిని అన్న బయటికి వెళ్ళిండావా? ఈరోజు చూడండి ముఖ్యమంత్రి ప్రతిరోజు ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, ఎన్ని శాఖల మీద రివ్యూలు చేస్తున్నాడు. అయినా కానీ మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మీ బాధ ఏందా అంటే మీరు చేయరు, ఇంకోరిని చేయనియరు. దూరంలో పోతులాకన్నట్ల అది ఎక్కదు, ఇంకో దాన్ని ఎక్కనియదు. దూరాల దున్నపోతే ఆ రకంగా చేస్తుంది అంట. ఇట్లున్నది మీ కథ. ఏం రాస్తాడు పైగా వీడు? రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించాడని విని విస్తుపోయాం. తనకు హిట్లర్ ఆదర్శమని బాటాహకంగా ప్రకటించుకున్న రేవంత్ నీరోను హీరోగా భావిస్తున్నట్లు ఒక
ఒకవైపు ఎల్నివో ముంచుకొస్తున్నది, వానలు లేక పంటలు ఎండుతున్నాయి. ప్రాణహితంలో నీళ్లున్నా లిఫ్ట్ చేసి పొలాలకు పారించే దిక్కు లేదంట. మరోవైపు గురుకులాల్లో ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఇట్లా చిల్లర మల్లర కథనాలు రాసుకుంటా నీవు కట్టినటువంటి మేడిగడ్డ ఇక చెప్పొద్దు, కానీ అది దేనికి పనికిరాదు. కడివేడి నీళ్ళ కచ్చకాయ అంత అది వేస్తే దేనికి పనికి రాకుండా పోతుంది కదా, అట్లా అయింది. ఆడ ప్రాణహిత నదిలో నీళ్ళు ఉంటే ఏం లాభం? ఆ మేడిగడ్డ కుప్ప ఊరిపోయింది. అక్కడ నీళ్లను ఆనక ఆపినట్లయితే మొత్తం కింద అది పగిలిపోతే కింద 40-50 గ్రామాలు జల దిగ్భ్రంథంలో మునిగిపోయే అవకాశం ఉన్నది. అయినా కానీ గిన్ని కుట్రాలతోని కుతంత్రాలతోని మీరు పని చేస్తున్నారంటే ఇక మీ బుద్ధి ఏ పాడితే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇట్లా చిల్లర మల్లర కథనాలను మాత్రమే రాసి వండి వారుస్తుంటారు అన్నట్ల. కన్యపల్లి పంపులను ఆన్ చేయండి అంట.